హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో పెద్దలకు భోజనం పెట్టామండి. అది మేము ఎలా పెట్టుకున్నాం చూపిద్దామని. మా అత్తగారు, నేను అక్కడ దండం పెట్టుకుంటున్నాను. లైవ్లోనే వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఆ రోజు పెద్దలకి మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాం, మా వరకు మాకున్నంతలో మేము ఎంత పూజ చేసుకున్నాం, ఎలా చేసుకున్నాం, మాకు తెలిసిన విధంగా. అంటే మీ అందరికీ మీకు చాలా పద్ధతులు ఉంటాయి కదా, అలాగే మాకు కూడా ఒక పద్ధతి ఉంది. అలాగే మా పెద్దలకు మేము ఇలా వడ్డించుకున్నామని ఒక వీడియో మీకు షేర్ చేసుకోవాలని చెప్పి తీసాను వీడియో. ఇది వచ్చి మా ఇల్లు అండి. అలాగా ఆ రోజు కొంచెం ఎమోషనల్ అయిపోయాం మేము బాగా అందరం. ఎందుకంటే మా పెద్దవాళ్ళు కదా, మా బాగా కోరే వాళ్ళు కూడా కదా. అందులో మా తాతగారు, మా అమ్మగారు, మా అత్త వాళ్ళ అత్తగారు, వాళ్ళ ఆడపడుచు అందరూ ఉన్నారు. అందరూ దండం పెట్టుకొని ఆ రోజు కొంచెం బాధపడ్డాను నేను. అలా జరిగింది. దాని తర్వాత నేను దండం పెట్టుకోవడం జరిగింది. తర్వాత మా అత్తగారు దండం పెట్టుకున్నారు, మా మామగారు దండం పెట్టుకున్నారు. ఆలోచిస్తున్నాం, మేము కూడా మా ఇంట్లో ఏదైనా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అలాగే అందరం ఉన్నాం, అందరం హ్యాపీగా దండం పెట్టుకున్నాం. తర్వాత మేము బాధపడితే వాళ్ళు బాధపడతారని మేము బాధపడకుండా చక్కగా నవ్వుతూ అందరికీ భోజనం వడ్డించాం. తెలుసు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి వడ్డించాలి. లాస్ట్ ఇది చివరి బట్టలు పెట్టడం. ఒక్కొక్కరి పేర్లు చెప్పి ఎవరెవరికి భోజనాలు పెడుతున్నాం, వడ్డించడం అన్నీ చేస్తున్నాను అనమాట. అలా జరిగిందండి మా వడ్డింపులు. ముందు అన్నం పెట్టుకుంటారు కదా,